మానవతరాయ్ గారు, ముందుగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా. ఏంటండి ఇప్పుడు అధికారంలో ఉన్నారు అండ్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎన్నిసార్లు తప్పుపట్టిందో లెక్కేలేదు. అంటే ముఖ్యమంత్రి భాషకు సంబంధించి, గత ముఖ్యమంత్రి భాషకు సంబంధించి పలు సందర్భాల్లో విమర్శలు చేసేటువంటి క్రమంలో ఇది చాలా పెద్ద తప్పు అని పరిగణించి పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడు మళ్ళీ అదే బాటలో నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళది రైట్ అని మాత్రం నేను ఇక్కడ అనట్లేదు, ఈ క్వశ్చనే అది కాదు. ముఖ్యంగా మీకు సంబంధించి పర్టికులర్గా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చనే. సరే, గతంలో మాటకు మాట అనుకున్నారు, ముఖ్యమంత్రి గారు దాన్ని వదిలేశారు. రేవంత్ రెడ్డి గారు అట్లా అనకుండా, పరుష పదజాలం వాడకుండా తన పనేదో తాను చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వరదల్లో ఉన్నప్పుడు, రాష్ట్రంలో 42% బీసీల ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగినప్పుడు, అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 42% బీసీల విషయంలో ఆయన ఆలోచన ఏందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనీసం మాట మాట్లాడకుండా కుంభకర్ణుడు లెక్క ఫామ్ హౌస్లోనే పడుకున్నాడు. తర్వాత ఎన్ని రకాలుగా అసెంబ్లీ సమావేశాలు కానీ ఏ సూచనలు కానీ, కామారెడ్డిలో వరదలు వచ్చినాయి, ఖమ్మంలో వరదలు వచ్చినాయి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గురుతర బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నాడు. అట్లాంటి తరంలో రాక వచ్చి సంవత్సరం తర్వాత వచ్చి నందినగర్ నుంచి వాళ్ళ పార్టీ కార్యాలయానికి వచ్చి ఏదో కొత్తగా మాట్లాడతారు అనుకున్నాం. మల్లాది పాచింతకాయ పచ్చడే ఉద్యమ సమయంలో ఏ భాష మాట్లాడిండో అదే భాష. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లేదా ప్రభుత్వాన్ని పట్టుకొని తోలు తీస్తా, లేకపోతే దద్దమ్మ ప్రభుత్వం అంటారండి. అసలు నీకు నైతిక హక్కు ఉన్నదా? నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాల్సిన చోటుకి రావు. నువ్వు అసెంబ్లీ దొంగవి. చిన్నపిల్లగాళ్ళు బడి దొంగ అంటారు కదా, ఈయన అసెంబ్లీ దొంగ. అంటే అసెంబ్లీకి ఎప్పుడు వచ్చిండు? అనర్హత వేటు పడిద్దని చెప్పి, ఎమ్మెల్యే పదవి పోద్దని చెప్పేసి ఒక్కరోజు హాజరైండు. అంటే జీతభత్యాలు తీసుకుంటావు, ప్రజల గురించి మాట్లాడవు. అందుకే రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా కలుగులో దాక్కున్న కేసీఆర్ అనే ఎలుకలు బయటికి తీసుకొచ్చిండు. బయటికి రా నీ సలహాలు ఇయ్యి, నువ్వు మాట్లాడు అని దెబ్బకు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నబడి బయటకు వచ్చిండు. బయటకు వచ్చినోడు ఎంత చక్కగా హుందాగా మాట్లాడాలా? విమర్శించు, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇగో ఇక్కడ లోపాలు ఉన్నాయి, ఈ పథకం ఏమైంది, ఇది సక్రమంగా లేదు, ఇదిలో ఇక్కడ జరుగుతుంది అని చెప్తే మేము సరి చేసుకుంటామని రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. దద్దమ్మ అంటాం భావ్యమా? ఆయన దద్దమ్మ అంటే మేము సన్నాసి అంటాం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆయన తోలు తీయటం అంటే ఎవరి వృత్తి అండి? అది మటన్ కొట్టు మస్తాన్ల వృత్తి. అది నువ్వేమన్నా మటన్ కొట్టు మస్తానువా, మాజీ ముఖ్యమంత్రివా? చెప్పండి, అసలు ఆ మాట మాట్లాడొచ్చా? తోలు తీయటం ఏందండి? అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? కాబట్టి వారు మాట్లాడారు కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతం రేవంత్ రెడ్డిది. ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం, బరాబర్ అంటాం. ఒక్క మాట అంటే 100 మాటలు అని తీరతాం. ఎందుకంటే మాటలు మరి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళినట్టు అనిపించిందా? ఘాటు పదాలు వాడతాం మేము, బూతు పదాలు కాదు, ఊత పదాలు. గ్రామాల్లో ఉండే ప్రజలకు అర్థమయ్యే పదాలు వాడతాం అంతే. ఆ ప్రజలు ఆ రోజు చూడండి, మన ఖమ్మం కానీ పాలమూరు కానీ ఎక్కడైనా కానీ నీవా ఏంద్రాబాయ్ అంటాం. అది బూతు కాదు, అది వాడుకలో ఊత పదం. అది నీవ మస్తుగుంద్రాబాయ్ అంటాం. మా దగ్గర అయితే నీ అక్క అంటారు, నీ అక్క ఏంద్రా ఇట్లా చేస్తాను అంటాం, మా ఖమ్మంకి వెళ్ళి అంటాం. కాబట్టి ఈ వాడుకలో ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. బూతు పదాలు అంటే లం కొడుకులు, లకారం, ఆ భాషలో మాట్లాడటం. కాబట్టి తోలు తీస్తున్నారు కాబట్టి దానికి ఘాటుగా స్పందించారు, అది గుర్తుపెట్టుకోండి. అయితే మాట్లాడే సెంటిమెంట్ రగలించడం అంటే వీళ్ళకు అన్ని అస్త్రాలు అయిపోయినాయి. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ఏ సెంటిమెంట్ వాడారో ఆ సెంటిమెంటు. నీళ్ల మీద తెలంగాణ వచ్చింది, నీళ్ల కోసం 10 ఏళ్ళ అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డిని అసలు దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులే పూర్తి చేయకుండా, కృష్ణా జలాలను వినియోగించకుండా 299 టీఎంసీలు తెలంగాణ వాటాని తక్కువకు అంగీకరించి 512 టీఎంసీలు ఆంధ్రకు అని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇవాళ ముసలి కన్నీళ్లు గారిస్తే అధికారం కోసం ఎవడు నమ్ముతుడు? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? ఇప్పుడు మీడియాల మీద దాడి చేయటం, ఆంధ్ర మీడియా అంటాం. అధికారం ఉన్నప్పుడేమో బేషన్లు లేవు, బేషజాలు లేవు. అధికారం కోల్పోతే బేషన్లు ఉంటాయి, బేషజాలు ఉంటాయి. తర్వాత ఆంధ్ర వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం, అంటే ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టి, అంటే 12 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చుక్క నీరు తేకుండా 1,80,000 కోట్లు రీడిజైన్ పేరుతో డబ్బులన్నీ కూడా మీ పార్టీ ఖజానా వేసుకొని తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఈ విధంగా అనాలోచితంగా మాట్లాడి ఆయన గొయ్యిన ఆయనే దోక్కున్నాడు. ఇరక్కపోయిండు, ఏదో మాట్లాడాలనుకోండు, కొత్తదనం లేదు. ఎట్లుందంటే ఇది అపరిచితుడు సినిమాలో రెమో రాము లెక్క ఉంది. తన గతాన్ని మర్చిపోయింది.
అప్పుడే రెమో అయిపోయాడు, మళ్ళీ రామం అయిపోయాడు. ఓకే. ఒకసారి దత్తాత్రేయ గారి సమాధానం తీసుకుందాం. దత్తాత్రేయ గారు అన్నట్టే విధంగా మేము మాట్లాడిన తప్ప దత్తాత్రేయ గారు మీరు గనక ఈ భాషతో బయటకు వచ్చి మాట్లాడకుండా ఉంటే, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడకుండా ఉంటుంటే ప్రస్తుత సీఎం ఈ విధంగా అరే ఇప్పుడే డిబేట్ అయిపోలేదు, డిబేట్ అయిపోలేదు. కన్క్లూడింగ్ రండి, అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. దత్తాత్రేయ గారు, రేవంత్ రెడ్డి గారు గుండెలు చదవటం కాదు, మీరు అసెంబ్లీకి వస్తే మీ అవినీతి బండారం బట్టబయలయ్యి మీరు పురుగులు పడి చేస్తారు.